హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. నా పేరు అపోల్. నా పేరు లక్కీ. లక్కీ అంటే ఈయన పేరు మామూలుగా ప్రమీల. కొద్దిగా లక్కీ అని పిలుస్తారు కాబట్టి లక్కీ అంటున్నారు. అయన్నొద్దు, పాయింట్కి రా. ఫ్రెండ్స్, ఈరోజు 6,000 అక్షరాల 6,000 సబ్స్క్రైబర్లు. నాకెందుకు చెప్తున్నారు? ఇది కేవలం మీ సపోర్ట్ మాత్రమే. అసలు నమ్మలేకపోతున్నాను. ఒకే ఒక్క నెలలో మేము మేము అనుకున్నాం కానీ ఒక 1 year పడుతుంది, 1000 సబ్స్క్రైబర్స్ కదా నిదానంగా వస్తారులే అని మేము అనుకున్నాము. అప్పుడు ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి వీడియోస్ పెట్టాలి కదా. నాకైతే ఒక 1 week పట్టింది. ఒక వీడియో కూడా పోస్ట్ చేయలేదు. ఛానల్ అయితే క్రియేట్ చేసాము, 1 week అయిపోతుంది. ఎలాగా ఛానల్ క్రియేట్ చేసాం కదా, వీడియో పెట్టకపోతే ఎలాగా సరే అని చెప్పి నేను మా బొడ్డోడి వీడియో పెట్టేసాను. ఏదైతే అది అయింది. తర్వాత మా ఫ్రెండ్ ఒక వీడియో అది కూడా పెట్టాను. ఆ 2 వీడియోలు పెట్టాను. మామూలుగా నేను ఒక డెలివరీ బాయ్, మీషో డెలివరీ బాయ్ని. పోతా ఉంటాను కదా కస్టమర్ల కాడికి. కొంచెం క్లోజ్గా ఉన్న వాళ్ళని కొంచెం మేడం ఇలాగ కొత్తగా ఛానల్ ఒకటి పెట్టాను, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే కొంచెం చేసుకునేవాళ్ళం. కొంచెం హెల్పింగ్గా ఉండేది కూడా. తర్వాత అట్లా చేసుకుంటా ఉన్నాను. ఒక 160-170 మంది రాగానే నాకే అనిపిస్తూ ఉండేది, ఇలా ఎంతమందిని చేయించుకుంటాము. నా కొడుకు వీడియోలో ఇప్పుడు దాకా 4 లాక్ వచ్చాయి. వాడి వీడియో పెట్టడం, వాడికి కొంచెం ఎఫెక్ట్ చేయడం, కొంచెం ఎడిటింగ్ చేయడం, అవి పెట్టి కొంచెం ఇప్పుడు దాకా నన్ను లాక్ వచ్చాయి. సరే, బొడ్డోడి వీడియోలో ఎంతకాలం పెడతాము, మనం కెమెరా ముందుకు రావాలి కదా. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే అని చెప్పి నాకైతే రావాలని ఈ అమ్మాయిని ఇంకా రావాలని అంటే ఇంట్రెస్ట్ లేదు నాకు. ఇంట్రెస్ట్ లేదు. ఇంకోటి ఏంటంటే ఈ అమ్మాయికి ఫ్యాక్ట్ చెప్తున్నాము, లావుగా ఉన్నాను కదా, నేను లావుగా ఉన్నాను. అందరు ఎగతాళి చేస్తారు. వస్తే కిండలు చేస్తారు, బ్యాడ్ కామెంట్స్ పెడతారు. ఎలాగా అని చెప్పి నేను రాను అని చెప్పి చాలా వరకు చాలా మొండికేసారు ఇంట్లో. చాలా మొండికేసింది. పిల్లోడి వీడియోలు పెట్టి అలా లాక్కుంటే వచ్చి సోలోగానే నేను యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలి అనుకుంటా ఉండేవాడిని. తర్వాత నాకు కొంచెం ఇబ్బంది కలిగేది. ఒక సోలోగా చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉండేది. తర్వాత యూట్యూబ్లో చూస్తూ ఉంటే చాలామంది లావుగా ఉన్న వాళ్ళు, కొంచెం లావుగా ఉన్న వాళ్ళు కూడా చాలా మంది చేస్తా ఉన్నారు. అటువంటి వీడియోలు అమ్మాయి చూపించినా కూడా మోటివేట్ అయ్యేది కాదు. నేను రానంటే రానని. సరే అని చెప్పి ఒకసారి నాకు కొత్తే కదా. సో ఏమైందంటే యూట్యూబ్లో సెర్చ్ చేస్తూ ఉంటాం కదా, కొత్తగా ఛానల్ పెట్టినప్పుడు ఎటువంటి వీడియోలు చేయాలి ఏందని చూస్తే కొన్ని కామెడీ ఛానల్స్ వచ్చాయి. అంటే కామెడీ ఛానల్స్ అని కాదు, విలేజ్ ఛానల్స్ కొన్ని వచ్చాయి. పాపం వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్కి తగ్గట్టు వాళ్ళకి పెట్టుకున్నారు, సక్సెస్ అయ్యారు. నార్మల్గానే ఆ వీడియోలు ఎటువంటి వీడియోలు, హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, ఇప్పుడే నిద్ర లేచాను, ఇదిగోండి కళ్యాణ్ జల్లాను, వాకిలు తిమ్మాను, అంట్లు దోమాను. నేను అనుకునేది, ఓహో వ్లాగింగ్ ఛానల్ కంటే ఇవే కదా వస్తాయి. ఒకసారి నేను కూడా ఆలోచించాను, అంతే కదా, సింపులే కదా అని చెప్పి ఈ అమ్మాయికి అడిగిపోయి, మాయ్ పొద్దున్నే లేయాలి, వాకిలు చిమ్మాలి, కళ్యాణ్ జల్లాలి, నేను యూట్యూబ్లో పెట్టాను. ఒకటే చూపు చూసింది నా సాయి. ఇంకా మాట్లాడలే నేను. మళ్ళా అమ్మాయిని అడగను కూడా అడగలేదు. సరే ఏంది అమ్మాయిని ఈ కళ్యాణ్ జల్లాలు అంటుగా ఉన్నారు, అదంటే విలేజ్ కాబట్టి వాళ్ళకి సెట్ అవుతుందేమో, మనకు సెట్ కాదు, మనలో కూడా ఏదో ఒక టాలెంట్ ఉంటుందేమో, చూద్దాము అని అనిపిస్తుంది. కానీ ఏ వీడియో చేయాలో తెలియక చాలా గందరగోళంగా ఉండేవాళ్ళు. కానీ షార్ట్స్ వీడియోలు అంటే 10 million కావాలంట, అది కూడా 3 months లోపల. మనకు చూస్తే బొడ్డోడి వీడియోలు 2 పెట్టున్నాము, ఒకదానికి 160 వ్యూస్, ఒకదానికి 150 వ్యూస్. ఈ సరే, షార్ట్స్ అయితే మన వల్ల కాదు, మనం లాంగ్ వీడియో తీసి పెట్టుకుందాము, ఆ 4,000 గంటలను వస్తే సంవత్సరం దాకా టైం ఉంది కదా అని చెప్పి ఏం చేయాలి తెలియక మార్నింగ్ 3 o'clock లేసి మా బొడ్డోడికి పాలు కాచే వీడియో పెట్టినా. సరే, అదేమన్నా బాగా వచ్చిందా? అది కూడా బాగా రాదు. అప్పుడే ఫస్ట్ వీడియో సరే పెట్టేసిన, ఏదైతే అదే అయింది అని పెట్టేసాం ఒక వీడియో. తర్వాత మా బుడ్డోడియే అవి ఇవి కలిపి కొన్ని వీడియోలు పెట్టినాను. కొన్ని రోజుల తర్వాత తనని కన్విన్స్ చేశాను, పాప
తిడతారేమో తిట్టని, కామెంట్స్ పెడతారేమో పెట్టని. మనం అలా అనుకుంటే ఎలాగ? ఒకసారి ప్రయత్నం చేద్దాము. మన కాడకి వచ్చైతే కొట్టరు కదా, కామెంట్ పెడతారు, అంతకుమించి ఇంకేం చేయరు కదా అని ఆ అమ్మాయి దేవుడి దయ వల్ల ఆ అమ్మాయిని ఎలా కన్విన్స్ చేసి ఒకటే మాట చెప్పాను, ఒక 2 వీడియోస్ చేయి, ఒకవేళ నీకు ఇంకా గిల్టీగా ఉంటే చేయవద్దులే అని. అది వెయిట్ లాస్ జర్నీ అని చెప్పి ఒక చిన్న షార్ట్ తీసాము. మాకు కొత్త, ఫస్ట్ టైం. ఒక 10-15 సెకండ్లు ఉంటుంది క్లిప్. ఆ క్లిప్ తీయడానికి మాకు ఇంచుమించు ఒక ½ అవర్ పట్టింది. ఒక షార్ట్ ఇంచుమించు 15 సెకండ్లు, 20, మ్యాక్సిమం 30 అలా ఉంటుంది షార్ట్. మనం అట్లా స్వైప్ చేయడానికి ½ సెకండ్ కూడా పట్టదు. ఇంత కష్టం ఉంటుందా అని మాకు ఆ రోజు అనిపిస్తుంది. కానీ ఫస్ట్ షాట్లోనే చేయనని చెప్పేసింది. మళ్ళీ నేను చేయలేను. కొంచెం గట్టిగా ఎలాగోలా కన్విన్స్ చేసి ఒక వెయిట్ లాస్ జర్నీ ఒకటి, ట్విన్స్ అని ఒకటి చేసాను. అది మా లైఫే మార్చేసింది. ట్విన్స్ వీడియో ఇది ఒకే రోజులో అది ఒక 15,000కి వెళ్ళిపోయింది, ఇది ఒక 10,000కి వచ్చేసింది. మాకు ఒక్కసారిగా అలా ఇది అనుకున్నాం మేము. అసలు నాకేం అర్థం కాల. పడుకొని చూస్తా ఉన్నాం, మా ఫోన్లో వీడియోస్ చూస్తాను. ఎప్పుడైతే ఆ ఫిగర్ చూసామో 15,000, 10,000 అని లేసాం, పైకి లేసి సడన్గా ఇటు కూర్చునేసి, పాప ఏం జరుగుతుంది చూస్తున్నావా అన్న. ఏంటంటే చూపించే ఇలాగా వ్యూస్ 15,000, 10,000 వచ్చాయి. మాకేం అర్థం కాలేదు. ఎందుకంటే మేము పెట్టిన వీడియోస్లో పొట్టోడి వీడియో పెట్టుకుంటాను, వాడి వీడియోలో 100, 150, 60, 70 ఒక్క వ్యూ పెరిగినా కూడా మేము చాలా సంబరపడిపోయేది. ముగ్గురు ఇద్దరు పోటా పోటీలో ఉన్నారు. 2 వీడియోలు పోటాలో ఉన్నాయి, పోటా పోటీగా ఉన్నాయి 2 వీడియోలు. 140, 150 అంటే మా రేంజ్ వచ్చి ఆ 160, ఆ 50 వాటిలోనే ఉన్నాయి. మేము ఒక్క వ్యూ పెరిగేసరికి చాలా హ్యాపీగా అయింది. సరే, ఒక్క షాట్ మాత్రం మా బొడ్డోడిది డీజే టిల్లు, అది టిల్లు కామెడీ వీడియో ఒకటి పెట్టింది, అది ఒక 1,500 వచ్చింది. అక్కడ ఇంకా షాక్. అది ఒక్క వీడియోనే, మిగతా అన్ని అదే 10, 20, 30, 50, 150 అదే ఆ ఫిగర్లోనే వీడియోలు రన్ అవుతా ఉన్నాయి. ఎప్పుడైతే అమ్మాయి వీడియోలు పోస్ట్ చేసామో, అది వెయిట్ లాస్ జర్నీ తోటి ట్విన్స్ది, అసలు మాకు అసలు ఏం అర్థం కాలేదు. మొత్తం మారిపోయింది, మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇంకా అప్పుడు అమ్మాయికి కొంచెం కాన్ఫిడెంట్ వచ్చింది, కొద్దిగా కాన్ఫిడెంట్ వచ్చింది. తర్వాత వచ్చి మామూలుగా ఆ ట్విన్స్ వీడియో మీరు నమ్ముతారు నమ్మరు, 160, 150 చూసే మేము ఒక్కసారిగా 1,00,000 వెళ్ళిపోయింది. 1,00,000 వెళ్ళిపోయింది. ఎప్పుడైతే 10,000 దాటేసిందో 1,00,000 మాకు అంత హ్యాపీ అనిపించలే. మా 10,000 వచ్చాయి, అక్కడ వరకు మాకు హ్యాపీ. 20,000 వచ్చాయి, అది వరకు హ్యాపీ ఉంది. కానీ 1,00,000 వచ్చినా కూడా మేము నమ్మలేకపోయినాం. హ్యాపీ అని కాదు, నమ్మలేకపోయాను. తర్వాత 2 లక్షలు, 3 లక్షలు ఏం అర్థమే కాల. అట్లా చూసి ఒక 2 days ఓపెన్ చేసేసరికి 3,50,000. ఇదంతా పక్కన పెడితే సబ్స్క్రైబర్ కూడా పెరిగారు. ఆ వీడియో, ట్విన్స్ వీడియోని చూసి సబ్స్క్రైబ్ చాలా మంది చేసుకున్నారు. కరెక్ట్గా అదే రోజు వచ్చి 400, 450 చిల్లర వరకు సబ్స్క్రైబర్లు వచ్చున్నారు. ఆ వీడియోని చూస్తే అలాగా మేము అనుకున్నాం ఒక 500 అయితే వస్తారు. 500కి తీసుకున్నాను, 100 కాదు మా 500 వస్తే వీడియో తీద్దాము అంటే తీసుకున్నాం. కొంచెం హ్యాపీనెస్ షేర్ చేసుకుందాం, కొంచెం బూస్టింగ్ గా ఉంటుందని అనుకున్నాము. 400 మార్నింగ్ కల్లా 1000 మంది 1000 కి ఇంకా కొద్దిగా దగ్గరలో ఉన్నారు. మార్నింగ్ కాదు పాపా, మార్నింగ్ 500 గురించి నేను చెప్పేది. 500 దాటిపోయింది. 500 గురించి చెప్తున్నాను. 500, 450, 4 అలా ఉంది. 500కి చేద్దాము, కొంచెం వీడియో, చిన్న వీడియో చేద్దాము. ఇప్పటి వరకు మేము వచ్చి ఇలా మాట్లాడలేదు కదా అని చూస్తే 450 నుంచి ఒక ½ an hour మళ్ళీ స్వైప్ చేసి చూస్తే 560కి వెళ్ళిపోయింది. వరే ఎలాగ ఇప్పుడు అని చెప్పి ఇంకా ఆ వీడియో అక్కడికి స్టాప్ చేసుకున్నాం. సరేలే, ఇంకా 1000కి వచ్చినప్పుడే చేసుకుందాము. తీరా చూస్తే కరెక్ట్ 500 చిల్లర వచ్చేసింది. ఈవినింగ్ కల్లా 880 వచ్చేసి ఉన్నాయి.
సరే మార్నింగ్ సండే వస్తాయిలే అనుకున్నాము. సరే అని చెప్పి మార్నింగ్ లేసాము. ఆ రోజు మా మామయ్య పెద్ద చాప్ తెచ్చాడు. ఆ చాప్ వీడియో కూడా పెట్టున్నాము చిన్నది. అది లాంగ్ వీడియోగా పెడదాం అనుకున్నాం. ఆ లాంగ్ వీడియో కోసమే ఆ చాపను తీసుకొని పోతా ఉన్నాము. అది కటింగ్ అవి చేపించడానికి. సబ్స్క్రైబర్లు ఓన్గా వస్తున్నాయో ఎప్పుడైనా ఓపెన్ చేయడం, ఛానల్ ఓపెన్ చేసుకోవడం, ఎవరైనా బెరిగారు లేదా చూసుకోవడం, ఇదే పని. వేరే వీడియో చూద్దామనే ధ్యాస కూడా ఉండేది కాదు. ఒకటే ఆతృత, పెరిగారు లేదా. సరే అని చెప్పి ఎప్పుడైతే 960 వచ్చున్నాయి, మార్నింగ్ చాప కటింగ్కి పోతా ఉన్నాం. అంతే, బైక్ టర్న్ తిప్పేసి నేరుగా వచ్చేసాం ఇంటికి. ఈ వీడియో మిస్ చేసుకోకూడదు. 1000 సబ్స్క్రైబర్ అనేది ఒక మైల్ స్టోన్, అందరి యొక్క కళ. అలాగే మాకు ఒక కళ ఇది. ఆల్రెడీ 500 కాడికి మాకు చాలా హ్యాపీ అనిపించేసింది. సరే ఇంటికి వచ్చేసి సెటప్ అంతా చూస్తా ఉన్నా. ఏది లైవ్ కౌంట్, అప్పుడు దాకా తెలియదు నాకు ఆ లైవ్ కౌంట్ ఎలా పెట్టాలా ఏందనేది. అంటే మేము అనుకోలేదు కదా, ఇప్పుడుకో కదా 1000 మంది వస్తారు, ఈ లోపల నేర్చుకోవచ్చులే ఎడిటింగ్ అయినా కూడా. అనుకున్నా ఒక వారం కూడా కాలేదు 1000 సబ్స్క్రైబర్లు అయిపోయారు. మళ్ళీ చాలా హ్యాపీగా ఉంది. మైక్ కూడా లేదు నా కాడ. ఒక ట్రైపాడ్ ఒకటి కొన్నా ఒక 500లో. మైక్ కొన్నాను కానీ ఇదిగోండి ఈ మైక్ ఒకటి కొన్నా. ఇది ఎలా వాడాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు ట్రై చేశాను. సరే ఇది నాయిస్ ఎక్కువ వస్తా ఉండేసరికి పక్కన పెట్టేశాను. సరే అని చెప్పి 970 వచ్చారు. ఇంకా రెడీ చేసుకోమన్నా కెమెరాని. నాకాడు ఫోన్ ఉంటే ఫోన్ పెట్టుకొని, అది అసలు క్లారిటీయే రావట్లేదు. 980 మందికి వచ్చేస్తున్నారు. లైవ్ కౌంట్ అప్పటికప్పటికి యూట్యూబ్లో సెర్చ్ చేసి లైట్ ఎలాగ అది పెట్టేస్తున్నా. కానీ వేరే మొబైల్తో షూట్ చేద్దామంటే కెమెరా క్వాలిటీ బాగాలేదు. అసలే మన ఫస్ట్ ఇంప్రెషన్ వీడియో. ఏం చేయాలి అర్థం కాక వెంటనే స్క్రీన్ రికార్డింగ్ అది పెట్టేశాను. స్క్రీన్ రికార్డ్ పెట్టేశాను. అలాగా 980, 90 1000 రాగానే చాలా హ్యాపీ అనిపించింది. సరే ఆ రోజు సండే కదా, ఎట్లా 1000 చేశారు. ఆ రోజు వీడియో తీద్దాం అనుకున్నాం 1000కి సంబంధించింది. సరే 1000కి సంబంధించి చూద్దాము, ఈవినింగ్ అలా ప్లాన్ చేద్దాము అనుకునేసరికి నైట్ కల్లా 2000 అయిపోయారు. ఇంకా ఆ రోజు కూడా 1000కి సంబంధించిన వీడియో కూడా తీయలేదు. కానీ లైవ్ కౌంట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని రికార్డ్ పెట్టుకున్నాను. ఈ రోజు కూడా మేము సక్సెస్ వీడియో పెట్టలేదు ఇంకా. ఇప్పుడు చూస్తే 6000 మంది. నేను ఆఫీస్కి వెళ్తే సబ్స్క్రైబ్ ఈ రోజుతో. ఇప్పుడు టైం 11:30 అవుతా ఉంది. మా బుడ్డోడు ఉన్నాడు. వాడు మార్నింగ్ పూట మాకు ఆ షార్ట్స్ అవి తీసుకోవడానికే వాడిని జాగ్రత్తగా చూసుకొని వాడిని పడుకోబెట్టుకొని తర్వాత షార్ట్స్ తీయాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ లాంగ్ వీడియో తీద్దామంటే మార్నింగ్ పూట అసలు కుదరట్లే మాకు. వాడు ఈ ట్రైపాడ్ చూశాడంటే ఆ ట్రైపాడ్ పగలు కొట్టదా నిద్ర పట్టదు. సరే ఇప్పుడే పడుకోబెట్టి ఇప్పుడు ఈరోజు ఖచ్చితంగా వీడియో చేయాలి, ఇలాగే పోతా ఉంది అని ఈరోజు చేయాలని మేము ఇద్దరం డిసైడ్ అయ్యాము. నిద్ర కూడా వచ్చేస్తా ఉంది. ఫ్రెండ్స్ ఏం లేదు, ఆఫీస్కి పోయినా బయట కానీ ఎలా వచ్చారా నీకు అన్ని సబ్స్క్రైబర్లు ఎలా వచ్చారు చెప్పాయి, మాకు ట్రిక్ చెప్పు అని. నాకు తెలిస్తే కదా నీకు ట్రిక్ చెప్తున్నాను. అంతా దేవుడి దేవాల వస్తా ఉన్నారు సబ్స్క్రైబర్లు ఏమో. దేవుడి దేవాల వాళ్ళు ఇష్టపూర్వకంగా కామెంట్స్ పెడతా కొంచెం సపోర్ట్ చేస్తా ఉన్నారు. ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఆ ట్విన్స్ వీడియో అని ఉంది కదా, అది మోస్ట్ పాపులర్ అయిపోయింది. పాపులర్ అయిపోయిందని నువ్వే ఎట్లా అనుకుంటావు అనుకోబాకండి. అది ఇప్పుడు 3 మిలియన్ అయిపోయింది. ఆ ఒక్క వీడియోనే 3 మిలియన్ 30 లక్షల మంది అది చూశారు. ఇప్పుడు ఇంకా పోతామని ఇంకా నాకు తెలిసి 35 లక్షలు 36 లక్షల దాకా ఉంది. కొంచెం అది బాగా సపోర్ట్ అయింది. కేవలం ఆ యొక్క వీడియోని చూసి 5200 మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు కేవలం ఆ ఒక్క వీడియోని. అంతా అది అమ్మాయి సపోర్ట్. ఈ అమ్మాయి సపోర్ట్ చేసింది బాగానే. కానీ ఇంకా రానున్న రోజుల్లో మంచి వీడియోలు చేసి మీ అందరికీ మంచిగా ఎంటర్టైన్ చేస్తామని మాట ఇస్తున్నాము. సరే ఫ్రెండ్స్, గుడ్ నైట్. చెప్పు.